హరే కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ క్రియేటివ్స్. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేశాను. కస్టమర్ వచ్చేసి నన్ను డిజైన్ చేయమని చెప్పారు. నేను వచ్చేసి ట్రౌజర్ ప్యాంట్ వేసి కుట్టానండి. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి పాకెట్ కూడా పెట్టాను నేను. సో ముందు వీడియోస్లో ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఈరోజు వచ్చేసి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన ఈ టాప్కి హ్యాండ్స్ అనేది నేను అటాచ్ చేయలేదు ముందుగానే. సో దీనికి పెయింటింగ్ అనేది వేయబోతున్నాను. నిన్న వచ్చేసి ఒక సిస్టర్ కామెంట్ చేశారు నాకు, పెయింటింగ్ వీడియో సరిగ్గా రాలేదు అని చెప్పేసి కామెంట్ చేశారు. సో నేను అందుకనే ఈరోజు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ సింపుల్ డిజైన్ చూపిస్తున్నానండి. బిగినర్స్ కోసము చిన్న లోటస్ ఫ్లవర్స్ వేసి సైడ్ నుంచి అంటే లెఫ్ట్ సైడ్ మనకి చున్నీ వస్తుంది. సో రైట్ సైడ్లో నేను ఈ విధంగా డిజైన్ అనేది వేసాను అనమాట. సో నేను ఇక్కడ వచ్చేసి ఈ కలర్స్ యూజ్ చేస్తున్నాను. బాటమ్ పార్ట్లో వచ్చిన ఈ పింక్ కలర్ రావడం కోసం నేను రెడ్ అండ్ వైట్ కలర్ని మిక్స్ చేస్తే మనకి ఈ కలర్ ఫామ్ అవుతుంది. సో హ్యాండ్స్ వచ్చేసి ముందుగా అటాచ్ చేయలేదు, నేను హ్యాండ్స్ తర్వాత అటాచ్ చేస్తానండి. హ్యాండ్కి కూడా కోలం డిజైన్ వేస్తున్నాను. నెక్కి వేసాను కదా, సేమ్ అదే డిజైన్ వేయబోతున్నాను. సో మనము ఇక్కడ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను చూడండి. అప్పర్ చెస్ట్ వచ్చేసి 38, చెస్ట్ కూడా 38 అండి. కట్స్ వచ్చేసి 13.5. ఇప్పుడు వచ్చేసి రెడ్ కలర్లో వైట్ కలర్ పెయింట్ కలిపితే మనకి పింక్ కలర్ అనేది వచ్చేస్తుంది. బాటమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సేమ్ కలర్ చూడండి. ఈ విధంగా మనము పెయింటింగ్స్ అనేది కలర్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. అంటే ఒక మన దగ్గర కొన్ని కలర్స్ ఉంటే ఆ వాటిని బట్టి మనము కొంచెం కలర్ యాడ్ చేస్తూ మనకు కావాల్సిన కలర్ని మనము ఈజీగా బ్లెండింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్రష్ వచ్చేసి బ్లెండింగ్ బ్రష్ వాడుతున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి 4 నెంబర్ బ్రష్ అండి. అంటే నా దగ్గర 5 ఉన్నాయి. దాంట్లో వచ్చేసి అంటే స్టార్టింగ్ సన్నగా ఉంటుంది అలా అనమాట. ఇది 4 నెంబర్ అనమాట. సో నేను ఇక్కడ ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను చూడండి లోటస్ని. తర్వాత మనము వైట్ కలర్తోని అవుట్లైన్ అనేది వేద్దాము. ఎందుకంటే మనకి బాటమ్ పార్ట్లో వైట్ అనేది ఇచ్చారు. సో నేను అందుకే ఇక్కడ వైట్ అనేది వేద్దాము అని అనుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు కూడా ఈజీగా పెయింటింగ్ అనేది చేసుకోవచ్చు. ఈజీ వేలో పెయింటింగ్ ఎలా వేసుకోవాలి అని చెప్పేసి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. అండ్ నా వీడియోస్లో ముందు ఉన్న వీడియోస్లో వచ్చేసి టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా నెక్ డ్రా చేసుకోవాలి అని చెప్పేసి, ఆర్మ్ డౌన్ ఏ విధంగా పెట్టుకోవాలి అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ కూడా చూడండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని మంచి వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్లో. సో మీకు కలర్ అనేది తక్కువ అయిపోతే కొంచెం మళ్ళీ యాడ్ చేసుకొని మిక్సింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఫ్లవర్స్ వరకు పింక్ కలర్ యూజ్ చేస్తున్నాను హైలైట్ అవ్వడం కోసం. నెక్కి వచ్చేసి కోలం డిజైన్ వేశాను. ఇక్కడ పిక్ యాడ్ చేశాను చూడండి. ఫైనల్ లుక్ అలా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనం పెయింటింగ్ అనేది నీట్గా ఎంతో ఈజీగా ఇంట్లోనే వేసుకోవచ్చు. నా ఛానల్ మెయిన్ థీమ్ వచ్చేసి ఇంట్లోనే ఈజీగా స్టిచ్చింగ్ అండ్ క్రియేటివ్ ఐడియాస్తోని మనం మన ఫ్యాబ్రిక్స్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మీ అందరికీ ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నా ఛానల్ని స్టార్ట్ చేశానండి. చాలామంది వచ్చేసి బొటిక్స్లో అండ్ బయటికి వెళ్ళి నేర్చుకోవాలి అంటే చాలా కాస్ట్ అవుతుంది. సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఈ పెయింటింగ్స్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ వచ్చేసి నేను మీకు ఫ్రీ క్లాసెస్ అనేది చేస్తున్నాను. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఎల్లో కలర్ ఫస్ట్ వేశాను. బట్ ఇక్కడ ఏమైందంటే లుక్ అనేది అంత అనిపించట్లేదని చెప్పేసి నేను తర్వాత గ్రీన్తోని ఫిల్లింగ్ అనేది చేసేసాను. అవుట్లైన్ అనేది వైట్తోనే వేద్దాము అనుకున్నాను. కొంచెం ఆరిన తర్వాత వేయాలి. ఇక్కడ వచ్చేసి ఇంకొకటి మర్చిపోవద్దండి, మనము ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసాము. అందుకే నేను ఇక్కడ ఫ్రేమ్ అనేది పెట్టలేదు. ఎందుకంటే ఫ్రేమ్ పెడితే ఏమవుతుందంటే కిందకి అంటే ఛాన్స్ ఉంది. స్టిచ్చింగ్ చేసాం కాబట్టి. స్టిచ్చింగ్ చెయ్యని ఫ్యాబ్రిక్ అయితే నో ప్రాబ్లం ఫ్రేమ్ పెట్టచ్చు. బట్ ఇక్కడ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసాం కాబట్టి న్యూస్ పేపర్ పెట్టాను. ఇక్కడ పిక్ యాడ్ చేశాను చూడండి. పైన మీకు న్యూస్ పేపర్ కనిపిస్తుంది నెక్ చుట్టూరా. మనము ఎంత లెంత్ అయితే పెయింటింగ్ వేయాలి అనుకుంటున్నామో మీరు అంత లెంత్ వరకు మీరు న్యూస్ పేపర్ అనేది పరుచుకోండి. సో నేను లోపల న్యూస్ పేపర్ అనేది పెట్టేశాను. ఎందుకు అంటే కిందికి అంటిపోతుందండి. లైనింగ్ ఉంది, బట్ ఎందుకైనా సేఫ్ సైడ్ ఉండాలి. సో మనం ఖచ్చితంగా ఇలాంటివి చేయాలి కంపల్సరీ. పెయింటింగ్ యాక్చువల్లీ ఫ్రేమ్ పెడితేనే చాలా నీట్గా వస్తుందండి. బట్ ఇక్కడ కొంచెం అంటే ఈ ఫ్యాబ్రిక్ చాలా కాటన్ అండ్ ఇది బగల్పూరి కాటన్ అండి. సో ఏంటంటే మనకి రా సిల్క్ టైప్ వస్తుందన్నమాట. స్మూత్ ఉండదన్నమాట. బ్రష్ అనేది జరగట్లేదు కొంచెం.
నేను ఇక్కడ ఎల్లో అని చెప్పాను కదా, దాన్ని మొత్తం నేను గ్రీన్ చేసేసాను. డార్క్ గ్రీన్ అనేది వేస్తున్నానండి. అంత లుక్ కనిపించలేదు ఎల్లో. సో నేను గ్రీన్ కలరే వేసాను. లీఫ్ కదా, గ్రీన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి గ్రీన్ కలర్ వేసాను. సో ఇది అవుట్లుక్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది చూడండి. ఇప్పుడు మనము ఇంకొంచెం డార్క్ చేద్దాము లీఫ్ని వచ్చేసి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ వాచ్ చేసేవాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు మీరు బూస్టప్ ఇస్తుంటే నేను ముందు ముందు మంచి వీడియోస్ చేస్తాను, యూస్ఫుల్ వీడియోస్ చేస్తాను. ఇది వచ్చేసి నేను అంటే బిగినర్స్ కోసం చేశాను, ఈజీ వేలో ఏ విధంగా పెయింటింగ్ వేసుకోవచ్చు అని చెప్పేసి. నాకు ఈ కస్టమర్ వచ్చేసి ఫ్రెండ్లీ కస్టమరు. సో నన్ను డిజైన్ చేయమని చెప్పారు ఓన్గా. సో నేను ఈ విధంగా డిజైన్ అనేది వేస్తున్నాను అనమాట. సో ఏంటంటే మనకి ఇలా చిన్న చిన్న చేంజెస్ చేయడం వల్ల టోటల్ డ్రెస్ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. నేను రైట్ సైడ్లో పెయింటింగ్ ఎందుకు వేస్తున్నాను, ఎప్పుడు వేస్తున్నా అంటే లెఫ్ట్ సైడ్ మనం చున్నీ అనేది వేసుకుంటాము. నేనైతే మోస్ట్లీ లెఫ్ట్ సైడ్ చున్నీ వేసుకుంటానండి. సో నేను కస్టమర్స్కి డిజైన్ చేసేది, సజెస్ట్ చేసేది కూడా నేను రైట్ సైడే పెయింటింగ్ ప్రిఫర్ చేస్తాను. వేస్ట్ అండి మనం ఇటు సైడ్ వేసుకున్నా. అండ్ ఇప్పుడు ఈ టాప్కి యాక్చువల్లీ నేను ఫస్ట్ క్రాస్గా వేద్దాము అనుకున్నానండి, బంచ్ టైప్. అంటే కింద మనము మడిచి కుడతాం కదా టాప్కి, అక్కడ వరకు అంటే మనము ఎక్కడైతే బాటమ్ పార్ట్ ఉంటుంది కదా అక్కడ. సో నేనేమనుకున్నానంటే క్రాస్ వేద్దాం అనుకున్నాను. బట్ ఇది వచ్చేసి సాగుతుందండి కాటన్, ఇది బగల్పూరి కాటన్ అంట. సో చాలా సాగుతుంది ఫ్యాబ్రిక్. అందుకే మళ్ళీ మనకి చేంజ్ అయిపోతుందేమో అని చెప్పేసి నేను అంటే సరిగ్గా వస్తుందో రాదో ఫ్రేమ్ ఫిట్ చేయడానికి కూడా అని చెప్పేసి నేను వేయలేదు. ఈ విధంగా నేను ఫ్రేమ్ పెట్టకుండానే వేసేసాను అనమాట. అందుకోసమే నేను రైట్ సైడ్లో ప్రిఫర్ చేసి వేసాను అనమాట. కస్టమర్ని అడిగాను, సో మీ ఇష్టం అండి, ఎలా వేసినా పర్లేదు, సింపుల్ వేలో వేయండి అని చెప్పారు. సో డైలీ వేర్ డ్రెస్ కాబట్టి సింపుల్గా వేసానండి. సో నేను వచ్చేసి ముందు ముందు వీడియోస్లో పెయింటింగ్ ఏ విధంగా ట్రేస్ చేసుకోవాలి అంటే కొన్ని డిజైన్స్ మనము హ్యాండ్తో వేయొచ్చు, ఫ్రీ హ్యాండ్తో. బట్ కొన్ని మనము వెయ్యలేము. అలాంటి వాటిని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా షేడ్స్ చేసుకోవాలి, కొన్ని కలర్స్ మనం ఫామ్ చేయాలంటే ఏ కలర్స్ యూస్ చేస్తే మనకు ఆ కలర్ వస్తుంది అని చెప్పేసి నేను ముందు ముందు వీడియోస్లో చెప్తాను. సో మీరు ప్లీజ్ వాచ్ చేయండి, ఫుల్ వీడియోస్ పెట్టినవి వాచ్ చేయండి. నిన్న వచ్చేసి కస్టమర్ నన్ను అడగడం వల్ల నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. అంటే పెయింట్ వేయండి అని చెప్పేసి అడిగారు కస్టమర్ వచ్చేసి. అండ్ నిన్న కామెంట్ కూడా చేశారు ఒక సిస్టరు. అది వచ్చేసి నేను యాక్చువల్లీ ఫుల్ వీడియో తీసానండి, బట్ అది ఏమైందంటే షార్ట్ లాగా అయిపోయింది. సో నేను ఇంకా వీడియో చేస్తాను అది అప్లోడ్ చేశానండి నా ఛానల్లో. సో బాగోదు అని చెప్పేసి నేను షార్ట్ని ఫుల్ వీడియోలాగా చేసేసరికి నీట్గా కనిపించలేదు అని చెప్పారు ఒక సిస్టరు. సో ఈరోజు చూడండి సిస్టర్ వీడియో, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి కొంచెం కష్టంగా ఉందండి. ఫ్యాబ్రిక్ ఏమవుతుందంటే ఇది ఇట్లా స్మూత్గా జరగట్లేదు బ్రష్ అనేది. నేను నిన్న పెయింటింగ్ వేసాను చూడండి, ఆ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఈజీగా జరిగిపోతుంది. బట్ ఇదేంటంటే అసలు జరగట్లేదు, అక్కడే ఉంటుందన్నమాట. సో అవుట్లైన్ గీసేటప్పుడు కొంచెం ప్రాబ్లమాటిక్ అయింది. బట్ నేను వేశాను. అది మనకేంటంటే ఫ్రేమ్ ఫిట్ చేస్తే టైట్ వల్ల మనకి బ్రష్ కూడా ఈజీగా మూవ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనము స్టిచ్చింగ్ చేయడం వల్ల నేను సగం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కస్టమర్ నాకు చెప్పారు. సో అందుకోసమే నేను వేయాల్సి వచ్చిందండి. వేస్తాను, ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశాను అంటే సరే వద్దులేండి అన్నారు. బట్ లేదండి వేస్తాను నేను అని చెప్పాను. ఈ హ్యాండ్స్ ఏ విధంగా అటాచ్ చేస్తాను, హ్యాండ్స్కి ఏ విధంగా పెయింట్ వేస్తాను అని చెప్పేసి రేపు వీడియో పోస్ట్ చేస్తానండి. సో ప్లీజ్ వాచ్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అవుట్లైన్ అనేది గీసుకుంటాను నేను. మనకి బాటమ్ పార్ట్లో వైట్ ఉంది కాబట్టి నేను వైట్ని హైలైట్ చేస్తున్నాను. అండ్ బ్లాక్ కాబట్టి వైట్ ఈజీగా కనిపిస్తుంది. సో అందుకే నేను ఇక్కడ వైట్ అవుట్లైన్ అనేది యూజ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పెయింటింగ్ వేసేటప్పుడు మొబైల్ని సెట్ చేయడం కూడా చాలా ప్రాబ్లం అండి. ఎందుకంటే ఎక్కడ పడిపోతుందో పెయింట్ ఫ్యాబ్రిక్ మీద అని చెప్పేసి అదో టెన్షను. సో ఏమైనా మీకు అంటే అనుకూలంగా లేకపోతే వీడియో ఫీల్ అవ్వద్దండి. అండ్ నన్ను ఏమీ అనుకోవద్దు. ఆల్మోస్ట్ నేను ట్రై చేస్తున్నాను. మనకి లైటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి కదండి, అందుకే నేను ఫ్రేమ్ సెట్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది.
స్టిచ్చింగ్ అంటే మనము ఈజీగా చేయొచ్చు. బట్ పెయింటింగ్ వచ్చేసరికి ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా ఒలికిపోతే చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. ఫ్యాబ్రిక్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అండ్ మీరు కూడా కేర్‌ఫుల్‌గా ఉండండి. పెయింట్ వేసేటప్పుడు ఒక్కసారి మనం డిజైన్ గీసిన తర్వాత అసలు ఏం చేయలేము. స్టిచ్చింగ్ అయినా విప్పదీసి ఏదో ఒక డిజైన్ మనము చెయ్యొచ్చు. బట్ పెయింట్ చాలా కేర్‌ఫుల్‌గా వేసుకోవాలి. మీరు ముందుగా వేరే ఫ్యాబ్రిక్స్ మీద ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.